ఈ రాష్ట్రానికి రేపు భవిష్యత్తులో 3 రాజధానులు ఉంటే తప్పేంటని ఏదో సౌత్ ఆఫ్రికా, నాకు ఆ దేశం గుర్తులేదు కానీ ఒక దేశం పేరు చెప్పి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ పెడితే తప్పేంటి అనుకున్నాను. ఆ రోజు ప్రసంగించారు, నేను టీవీల్లో చూశాను. ఇదేదో అనుభవం లేనివాడు, ఇదేదో ఎమోషన్తో మాట్లాడాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఆ మాట నేను అనడానికి నాకు ఇష్టం లేదు అధ్యక్ష. కానీ ఇది రాజ్యాంగంలో జరుగుతుందా? ఇది అమలు చేయడం అంత సాధ్యమా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాడని ఆ రోజు చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఆందోళన చెంది ఆ రోజు తెల్లవారిసరికి బాబు గారి దగ్గరికి వెళ్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాము. ఆ రోజు ఈ వివాదానికి తెరలేపాడు అధ్యక్ష. రోజు రోజుకి పరిణామాలు చూస్తుంటే బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ఇదేదో పిచ్చోడు మాటలు అనుకున్నాం, కానీ ఈయనకు అవగాహన లేదు. కనీసం ఈయనకు అవగాహన లేకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు లేదా, సీనియర్ ఆఫీసులకు లేదా, ఒక మాటైనా చెప్పలేరా? ఇది సాధ్యం కాదు, కాదు కాదు, ఇది ఒక్క రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల మీద ఈ ప్రభావం పడుతుందని ఒక్కడు కూడా చెప్పకపోతే ఆయన చెప్పిన దానికే తందానంటూ ముందుకెళ్లారు అధ్యక్ష. అధ్యక్ష, జనవరి 20 అధ్యక్ష శాసనసభలో బిల్లు పెట్టారు. ఆ రోజు కూడా మీలాగా మేము భయపడలేదు, పారిపోలేదు. తెలుగు జాతి గురించి, 5 కోట్ల మంది ప్రజల గురించి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మేమందరం అన్నాం, 20 మందినే ఉన్నామండి, చాలా అవమానాలు పడుతున్నాం, మా దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు, మేము సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. ఆ వేళ 20వ తారీఖు అధ్యక్ష 3 రాజధానుల బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చట్టాన్ని రద్దు చేసి మొత్తం విషయాలుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక బిల్లు తెచ్చారు అధ్యక్ష. మేము అపోజిషన్లో ఉండి మేము వ్యతిరేకించి, బాబు గారు అయితే చాలా గట్టిగా మాట్లాడారు. మమ్మల్ని ఆ రోజు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మీకు చెప్పాలి, ఆ రోజుకే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తిని బయటికి మమ్మల్ని ఈడ్చుకెళ్ళి అధ్యక్ష. ఒక డొక్కు బస్సు అధ్యక్ష, డొక్కు బస్సు, ఆ బస్సుకు టైర్లు ఉన్నాయో తెలియదు, అంత దరిద్రమైన బస్సులో మమ్మల్ని ఎక్కించి ఇక్కడ 4 గంటలకు ఎక్కించారు అధ్యక్ష. రాత్రి 11 గంటల వరకు ఎక్కడ తిప్పారో లేదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు. మొత్తం అడవుల్లో మొత్తం ఒళ్ళంతా ఫుల్ అయిపోయి అధ్యక్ష, రోడ్లు లేవు, అటు ఇటు తిరిగి రాత్రి 11 గంటలకి మాకు మళ్ళీ అక్కడ దించారు అధ్యక్ష. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన.